మన నగరాలన్నీ సముద్రంలో మునిగిపోతాయి. మనిషి నీళ్ళు అడుగున బ్రతుకుతాడు. ఒకవేళ చనిపోయిన అతని మెదడు ఇంటర్నెట్లో అప్లోడ్ అవుతుంది. ఏంటి నమ్మట్లేదా? హాయ్, నా పేరు హరీష్. మీరు చూస్తున్నది గలం ఎక్స్‌ప్లోర్. ఈరోజు మనం ఒక మామూలు టాపిక్ గురించి మాట్లాడుకోవట్లేదు. రాబోయే భవిష్యత్తులో మనిషి మనుగడ కోసం ఎలాంటి సవాళ్ళు ఎదుర్కోబోతున్నాడు, టెక్నాలజీతో మృత్యువుని ఎలా జయించబోతున్నాడు అనే కళ్ళు చెదిరే నిజాలు తెలుసుకోబోతున్నాం. భవిష్యత్తులోకి టైం ట్రావెల్ చేద్దామా? ప్రకృతిని మనం నాశనం చేస్తే అది మనల్ని ఎంతలా భయపెడుతుందో భవిష్యత్తులో మనిషికి స్పష్టంగా తెలుస్తుంది. భవిష్యత్తులో రాబోయే విపరీతమైన భూతాపం వల్ల భూమి కాలిపోతుంది. ఈ భూతాపం వల్ల సముద్ర మట్టాలు విపరీతంగా పెరిగిపోయి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక తీర ప్రాంత నగరాలు పూర్తిగా నీట మునిగిపోతాయి. అప్పుడు మనిషికి భూమి మీద నివసించడానికి సరైన స్థలం కూడా ఉండదు. మరి భూమి మీద చోటు లేనప్పుడు మనిషి ఎక్కడ బ్రతుకుతాడు? ఇక్కడే అసలైన ట్విస్ట్. ఆ క్లిష్ట పరిస్థితులలో మనుగడ సాగించడానికి మనిషి మహాసముద్రాల అడుగున భారీ నగరాలు నిర్మించుకుని బ్రతుకుతాడు. సముద్రపు అడుగున పీడనం ఎక్కువగా ఉంటుంది, ఆక్సిజన్ ఉండదు. అయినా సరే టెక్నాలజీ సహాయంతో భారీ డోమ్ల లోపల కృత్రిమ వాతావరణాన్ని సృష్టించుకొని మనుషులు అక్కడ నివాసం ఏర్పాటు చేసుకుంటారు. కేవలం సముద్రం అడుగున మాత్రమే కాదు, మరి కొంతమంది ఏకంగా భూగర్భంలో భారీ నగరాలు నిర్మించుకొని బ్రతుకుతారు. అంటే మన కాళ్ళ కింద కిలోమీటర్ల లోతులో సరికొత్త ప్రపంచం ఉండబోతుందన్నమాట. సరే, సముద్రం అడుగున భూగర్భం లోపల బ్రతుకుతాం, అదంతా ఓకే. కానీ ఇంకొక అతిపెద్ద మార్పు మనిషి శరీరంలోనే జరగబోతుంది. అది ఏంటంటే భవిష్యత్తులో మనిషి మెదడును నేరుగా ఏఐతో అనుసంధానం చేస్తారు. అంటే మీ మెదడు నేరుగా వైర్లెస్ టెక్నాలజీ ద్వారా ఇంటర్నెట్కి మరియు సూపర్ కంప్యూటర్లకు కనెక్ట్ అయి ఉంటుంది. ఏఐ ఎంత ఫాస్ట్గా ఆలోచిస్తుందో అప్పుడు మనిషి కూడా అంతే ఫాస్ట్గా ఏది కావాలంటే అది మెదడులోకి డౌన్లోడ్ చేసుకోగలడు. మెదడును ఏఐకి కనెక్ట్ చేయడం వల్ల జరిగే అతిపెద్ద అద్భుతం ఏంటో తెలుసా? మృత్యువుని జయించడం. మనిషి వృద్ధాప్యంతో భౌతికంగా మరణించినా కూడా అతని ప్రయాణం ఆగిపోదు. ఎందుకంటే మనిషి భౌతికంగా చనిపోయే ముందు అతని మెదడులోని చైతన్యాన్ని మరియు జ్ఞాపకాలను పూర్తిగా ఒక కంప్యూటర్లో భద్రపరుస్తారు. ఆలోచించండి, మీరు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఉన్న మీ అనుభవాలు, మీ ఆలోచనలు ఇవన్నీ కూడా ఇంటర్నెట్లో ఒక డేటా ఫైల్లో సేవ్ అవుతాయి. అంటే మీ బ్రెయిన్ ఒక పెన్ డ్రైవ్ లాగా మారిపోతుందన్నమాట. దీన్నే సైంటిస్టులు డిజిటల్ పునర్జన్మ అని పిలుస్తున్నారు. మనిషి శరీరంలో మట్టిలో కలిసిపోయిన అతని ఆత్మ లేదా చైతన్యం మాత్రం డిజిటల్ రూపంలో పునర్జన్మ పొందుతుంది. అంటే ఒక వ్యక్తి చనిపోయిన 100 ఏళ్ళ తర్వాత కూడా వాళ్ళ మనవళ్ళు కంప్యూటర్లో ఆన్ చేసి ఆ చనిపోయిన వ్యక్తితో నేరుగా వీడియో కాల్ లేదా హలోగ్రామ్లో మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఆ వ్యక్తి యొక్క మెదడు ఆన్లైన్లో బ్రతికే ఉంటుంది కాబట్టి. ఒక్కసారి కళ్ళు మూసుకొని ఊహించండి ఫ్రెండ్స్, మీ ఇల్లు భూమి మీద కాదు, ఒక పెద్ద సొరచేప వెళ్ళే సముద్రం అడుగున ఉంది. ఇప్పుడున్న మన టెక్నాలజీ కేవలం ఫోన్ల వరకు పరిమితం, కానీ మన తర్వాతి తరాలు డిజిటల్ దేవుళ్ళుగా మారబోతున్నారు. మెదడుని కంప్యూటర్కి కనెక్ట్ చేస్తే మనకు మతిమరుపు అనేది ఉండదు కదా. చూసారుగా, సముద్రాల అడుగున నివాసాలు, ఇంటర్నెట్లో మెదడును భద్రపరచడం, ఇవన్నీ వినడానికి ఏదో హాలీవుడ్ మూవీ స్టోరీలా అనిపించిన విపరీతంగా మారుతున్న వాతావరణం, అలాగే వేగంగా పెరుగుతున్న ఏఐ టెక్నాలజీని చూస్తుంటే ఇవన్నీ రాబోయే రోజుల్లో తప్పకుండా జరగబోతున్నాయని సైంటిస్టులు స్పష్టంగా అంచనా వేస్తున్నారు. మరి చెప్పండి ఫ్రెండ్స్, ఒకవేళ మీకు అవకాశం వస్తే సముద్రం అడుగున ఉన్న నగరంలోని బ్రతకడానికి ఇష్టపడతారా, లేక మీ జ్ఞాపకాలను ఇంటర్నెట్లో సేవ్ చేసి డిజిటల్ పునర్జన్మ పొందడానికి ఇష్టపడతారా? మీ ఆన్సర్ ఏంటో కింద కామెంట్లో నాకు ఖచ్చితంగా చెప్పండి. ఈ వీడియో మీ మైండ్లో క్యూరియాసిటీని పెంచితే వెంటనే లైక్ బటన్ని గట్టిగా కొట్టండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మైండ్ బ్లోయింగ్ కంటెంట్ కోసం మన గలం ఎక్స్‌ప్లోర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టడం మర్చిపోకండి. నేను హరీష్, మరొక ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.